నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సోరియాసిస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ సోరియాసిస్ అనేది ఒక రకమైన చర్మ వ్యాధి. అంటే పొలుసులుగా కూడుకున్న ఒక చర్మ వ్యాధి అండి సోరియాసిస్. చాలా మందికి ఈ ప్రాబ్లం గురించి తెలియదు. అంటే ఆ సోరియాసిస్ ప్రాబ్లం ఉంటే ఏదో ఒక స్కిన్ ప్రాబ్లము, ఏదో మామూలుగా దురద ఉంది, పొట్టు రాలుతుంది, ఇదేదో ఒక నార్మల్ వ్యాధి అనుకొని ఏదో ఆయింట్మెంట్ పెట్టుకుంటారు, స్టెరాయిడ్స్ క్రీమ్స్ పెట్టుకుంటారు, తగ్గించుకుంటారు, మళ్ళీ విపరీతంగా తిరగబడి మళ్ళీ మొత్తం ఒళ్ళంతా పెరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా మందికి అవగాహన ఉండదు. ఫస్ట్ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు. అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అది మనకు అగ్నెస్ట్ గా పనిచేస్తుంది, మనకే అటాక్ చేస్తుంది, మన కణాలనే దెబ్బతీస్తుంది. మన శరీరంలో ఉన్న మంచి కణాలను దెబ్బతీసేసి ఇవి మెయిన్ గా మన బాడీకి హాని చేసే తత్వంని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఆ తత్వం వల్ల ఈ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి సోరియాసిస్ కు మన ఫస్ట్ గా చాలా మందిలో తలలో స్టార్ట్ అవుతుంది, స్కాల్ప్ అంటాం. మన స్కాల్ప్ లో స్టార్ట్ అవుతుంది, తలలో డాండ్రఫ్ లాగా పడుతూ ఉంటది. మనం ఏం చేసుకుంటాం, చాలా మంది పేషెంట్స్ డాండ్రఫ్ ఉన్నాయని చెప్పేసి యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుంటాం తగ్గించుకోవడానికి. అదే డాండ్రఫ్ కి మన సోరియాసిస్ కి ప్యాచెస్ కు చాలా తేడా ఉంటుందండి. మనము ఎప్పుడు గుర్తించాలి, డాండ్రఫ్ కాకుండా పెద్దగా ప్లేక్స్ మాదిరిగా కొంచెం పొట్టు మాదిరిలో లాగేస్తుంటే బయటకు వచ్చేస్తుంటది. అంటే రౌండ్ ప్యాచెస్ లాగా ఉంటాయి స్కాల్ప్ లో. అలాంటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా సోరియాసిస్ అని గుర్తించవచ్చు. అది ఓన్లీ మనం చూసిదని గుర్తిస్తామండి. దానికి మరీ టెస్ట్లు ఏమి ఉండవు. మరి సోరియాసిస్ లేదా అనేది మనకు ఆ ప్యాచెస్ బట్టి మనం చెప్తుంటాం. ఆ తలలో స్టార్ట్ అయిన సోరియాసిస్ మొత్తం చెవు భాగాన, అంటే ఫస్ట్ చెవు వెనుక భాగాన కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయి విపరీతమైన దురదలు ఉంటాయి. దాని నుంచి మన ఛాతి భాగం నుంచి మన చేతులకు కానీ, కాళ్ళకు కానీ, మన స్టమక్ కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ప్యాచెస్ మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ సోరియాసిస్ లో మనకు ఎక్కువగా మన బయట కనిపించేది చాలా మందిలో అరిచేతులు, అరికాలలో కూడా చూస్తుంటామండి. ఇప్పుడు మన చేతి పైన, అరిచేతుల పైన సోరియాసిస్ ఉందనుకోండి, చిన్న క్రాక్స్ మాదిరిగా అవుతుంది. అందులో కొంచెం బ్లీడింగ్, లైట్ గా బ్లీడింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే క్రాక్స్ ఎందుకు అవుతుంది అంటే విపరీతమైన దురద. మన మీద ఒక దువ్వెన ఉంటుందండి, ఆ దువ్వెనతో కూడా దురద చేస్తుంటాం. అంత దురద ఉంటుంది మనం. అది ఎక్కువగా అరిచేతుల్లో ఉన్నదనుకోండి, వీటిని పాల్మార్ సోరియాసిస్ అంటాం. అది అరికాల్లో ఉందనుకోండి, ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. ఇట్లా డిఫరెన్షియేషన్ చేసుకుంటాం. కాబట్టి ఈ సోరియాసిస్ కి మనము ఎన్ని రకాల మీరు క్రీమ్స్ వాడండి. మనం ఏమవుతుంది, క్రీమ్స్ వాడితే మన స్టెరాయిడ్స్ క్రీమ్స్ అందుబాటులో ఉంటాయి బయట. అది వాడినప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న పూత, అంటే మనం బయట కనిపిస్తుంది చూడండి, ఆ పూత లోపలికి వెళ్ళిపోతుంటుంది, సప్రెస్ అయ్యి లోపల పట్టుకొని ఉంటుంది. అది దాన్ని మళ్ళీ లోపల ఉందంతా ఏమవుతుంది, కొంచెం చలికాలం కానీ వర్షాకాలం కానీ వెళ్ళినప్పుడు, ఆ కాలం ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఏదైనా మనం తిన్న ఫుడ్ మనకు పడకుంటే మళ్ళీ లోపలంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దాన్ని రిబౌండ్ ఫినామినా అంటాం. అంటే తగ్గిన సోరియాసిస్ మొత్తం బయటకు వచ్చేస్తుంటది. వాళ్ళు సార్ మేము చాలా మంది అంటుంటారు పేషెంట్స్, కొంతమంది సార్ ఎంత మందులు వాడుతున్నాం సార్, మేము 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, ఈవెన్ ఆయుర్వేదిక్ కూడా వాడాం సార్, ఈవెన్ హోమియోపతి కూడా బయట వాడాం, అక్కడ కూడా తగ్గుతుంది, మళ్ళీ ఎందుకు వస్తుంది సోరియాసిస్? ఇదే క్వశ్చన్ చాలా మంది నన్ను అంటున్నారు. అంటే సోరియాసిస్ లో ఒకటి ఏంటంటేనండి, మనము టెంపరీ తగ్గించడం వేరు, పర్మనెంట్ యూజ్ చేయడం వేరు. మన హోమియోపతిలో దీనికి కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, లోపల దాగున్న సోరియాసిస్ ఉంటుంది కదండి, అదంతా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ పూర్తిగా క్యూర్ అయిపోతుంది. కొంతమంది పేషెంట్స్ సార్ మేము బయట వాడామండి, 2 నెలలు వాడగానే మొత్తం సోరియాసిస్ తగ్గిపోయింది, మొత్తం మచ్చలు లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది సార్ సోరియాసిస్. 2 నెలలు తగ్గింది, నీకు 3 నెలలు తగ్గింది సోరియాసిస్ అంటే నీకు అది తగ్గలేదు. అది ఏమైందంటే నువ్వు లోపలికి పంపించావు, అంటే లోపల పెట్టుకున్నావు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ వాళ్ళే చెప్తారు మళ్ళీ సార్ 4 నెలల తర్వాత మళ్ళీ మొత్తం బయటకు వచ్చేసింది సార్, ఎంత తగ్గిందో దానికి డబుల్గా పెరిగిపోయింది అంటారు. అది మెయిన్ ట్రీట్మెంట్. అది మనకు ఫస్ట్ 2 నెలలు కరెక్ట్ గా ఇచ్చి మనం సపరేట్ చేసే విధంగా స్టెరాయిడ్స్ అలాంటివి ఇవ్వడం వల్ల ఆ పద్ధతిలో అవుతుంది. కానీ నిజంగా మన కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ఇస్తే ఫస్ట్ 2 నెలలు మాకు తగ్గిందన్నారు, పెరిగింది అంటారు. సార్ మా సోరియాసిస్ పెరిగిపోయింది సార్ మీరు ఇచ్చాక అంటారు. అది కరెక్ట్ సిమ్టమ్ అండి. ఎందుకంటే మన సోరియాసిస్ అనేది బయటకు వెళ్ళాలి, అప్పుడు లోపలంతా బయటకు వెళ్ళిపోతేనే నీకు లోపల క్లీన్ అవుతుంది, రక్తంలో శుద్ధి అవుతుంది, లోపల లేయర్ అనేది వెళ్ళిపోతుంది అని అర్థం. అప్పుడు మన సోరియాసిస్ మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోయి క్యూర్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రావడానికి ఆస్కారం ఉండదు. లోపల తగ్గిందంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది, రాదిక. అలా పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు, కానీ అది టైం పడుతుంది. ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, ఎందుకంటే లోపల వెళ్ళిపోవాలి కాబట్టి. ఈ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మన దగ్గర హోమియోపతిలో వీటికి శాస్త్ర పరిష్కారం మనం చేయొచ్చు, మళ్ళీ రాకుండా చేయొచ్చు.
ఎందుకంటే మన దగ్గర చాలా కేసెస్ వచ్చాయి. ఎక్కడి నుంచో మనకు ఆదిలాబాద్ నుంచి, మూల నుంచి, శ్రీకాకుళం నుంచి, ఎక్కడి నుంచి వచ్చి చూపించుకొని వెళ్తుంటారు మన దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ చాలా మంది ఏంటంటే సార్ అంతటా తిరిగాము, ఇక అన్నీ అయిపోయినాయి, లాస్ట్ ఛాన్స్ మీకు ఇస్తామంటారు. నేను అడిగేది అదేనండి, లాస్ట్ ఛాన్సే నాకు ఇవ్వండి, అంతటా తిరగండి, లాస్ట్ ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా తగ్గించి చూపిస్తామంటారు. ఎందుకంటే ఆల్టర్నేట్ ఉండదు. ఫస్ట్ అంతా తిరిగి వస్తారు కాబట్టి, ఎక్కడ తగ్గకుంటే మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం చెప్పినట్టు కొంతకాలం పాటైనా వాడతారు. ఫస్ట్ వస్తారు చూడండి, స్టార్టింగ్లో వచ్చే వాళ్ళు లేదండి ఇంకా ఎక్కడానికి వెళ్దాం, ఇంకెక్కడైనా చూద్దాం అన్న ఆలోచనలు ఉంటారు. కాబట్టి మన దాంట్లో మీరు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కొంత టైం మాకు ఇచ్చారంటే సోరియాసిస్ మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. నమస్కారం.